హలో అండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్టేగా ఉండండి, స్కిప్ చేయవద్దు ఎక్కడ కూడా. ఎందుకంటే నేను కొన్ని విశేషాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. 2-3 డేస్ నుంచి నేను ఎక్కువగా చూస్తున్నాను ఎంగేజ్మెంట్. సమంత హస్బెండ్ ఎవరైతే ఉంటారో నాగ చైతన్య, తన ఎంగేజ్మెంట్ జరిగింది అనేసి ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. సమంత అక్క ఎప్పుడో ఏడ్చినటివి కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు కొంచెం మేనర్స్ ఏమన్నా ఉందా? తను అంత క్యూట్గా ఉంటుంది, చిన్న పిల్లలు కూడా ఉండరు, అంత క్యూట్గా ఉంటుంది. ఎలా తనని డైవర్స్ ఇవ్వడానికి నీకు చేతులు వచ్చాయి? ఏదన్నా ఉంటే సార్ట్అవుట్ చేసుకోవాలి కానివ్వండి. అలా చేస్తే ఈ సమాజానికి ఏం పేరు పెట్టాలి, ఏం పేరు ఇవ్వాలనేసి ఇలా చేస్తారో ఏమో. తను అంత క్యూట్గా ఉంది. ఇప్పుడు డివోర్స్ తీసుకున్నారంటే దానికి కారణం కూడా చెప్పాలి కదా. తను చెప్పదు, తిను చెప్పడు. తిన మీదేమో పుకార్లు ఒక్కటి రేపిచ్చి వెళ్ళిపోయారు మొన్నటి వరకు. పాపము తనకు ఫస్టే హెల్త్ బాగలేదు. నాకైతే భలే పాపం అనిపిస్తుంది. తను ఎట్లా చేసుకుంటున్నాడో ఏమో. అసలు ఆమె కన్నా తెలివి లేదా ఇప్పుడు చేసుకున్న ఆమెకి? అంత మంచిగా ఉన్న సమంతనే తిని డివోర్స్ ఇచ్చినప్పుడు ఆమె ఎలా ఉంది చూడండి. సమంత అక్క ఆమె కన్నా ఈమె ఎలా ఉంది అసలు? ఏందో నాకైతే భలే విచిత్రం అనిపించింది. సమంత అక్క వీడియోస్ వస్తుంటే భలే ఏడుపు వచ్చేస్తుంది నాకు. ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ చేస్తున్నాను పిల్లల కోసము. ఈ ప్యాకెట్ తెచ్చుకున్నాను నేను. ఈ ప్యాకెట్ తెచ్చుకున్నాను డిమార్ట్లో నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాస్ చేసి చూశాను. మామూలుగా అయితే 4 గ్లాస్కే వస్తుంది షుగర్ వేసుకోకుండానే. నేను వచ్చేసి కొంచెం ఎక్కువగా ట్రై చేశాను షుగర్ వేసి, ఇంకా కొంచెం వాటర్ వేసి. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు ఎప్పుడన్నా వెళ్తే తెచ్చుకోండి. నేను చూడండి, ఇది ట్యాగ్ 45-50 రూపీస్ ప్యాకెట్. పెద్దవి కూడా ఉన్నాయి. మళ్ళీ ఫ్లేవర్ బాగలేకపోతే వేస్టే కదా అనేసి నేను తేవలేదు. సూపర్గా అయితే సూపర్గా ఉంది చూడండి. ఎమ్మీ అండ్ టేస్టీ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను నేను. ఆ తర్వాత ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు. స్టడీ అవర్కి తిరిగి వెళ్ళాలి. వీళ్ళు యూనిఫామ్స్ చేంజ్ చేసేసి టీ తాపియకూడదు అంటారు కానివ్వండి. టీ తాగితే బెనిఫిట్స్ కూడా అన్నీ ఉన్నాయి. టీ తాగితే తలనొప్పి తగ్గుతుంది. ఇప్పుడు వాళ్ళు చదివే టయానికి ఆ పాలు తాగండి అంటే తాగరు. ఎలాగో ఒకటి కొంచెం టీ పొడి వేసేస్తే పాలు అవే టీ అవే. ఇంకా దీన్ని చూడండి, డ్రెస్ చేంజ్ చేశాడు, ఏదో గేమ్ ఆడుతున్నాడు. నువ్వు గ్లాస్ తీసుకోవాల్సిందే అని చెప్పాను. ఇంకా తీసేసుకొని ఫోన్లోనే సగం ధ్యాస ఉంది చూడండి వీడికి. ఆ ఫోన్ ఎలా మానిపించాలో ఏమో. నేనైతే తీసి ఎత్తి పెట్టేస్తాను, ఎప్పుడో తీసుకుంటాడు. నా చాయ్ కూడా రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా అయిపోయింది. మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బయటికి వెళ్ళాము, ఫుల్ వర్షం పడింది. ఇక్కడ వచ్చేసి ఏదన్నా తెచ్చుకుందాము అనేసి బయటికి వెళ్ళాము. సడన్లీ ఇప్పుడు ఈవినింగ్ టైమ్స్ పడుతుంది వర్షము. ఆ తర్వాత నా హబ్బీ షర్ట్ చినిగిపోయింది. తనే టైలరింగ్ చేస్తున్నాడు. నాకు భలే అనిపించి వీడియో తీసుకున్నాను. ఇంటికి వచ్చేసామా, ఈ ఎలుక ఏం తినిందో ఏమో. నోట్లో నుంచి పాపం చిన్నగా రక్తం అయితే కనిపించింది. ఎవరు మందు పెట్టారో ఏమో. అసలు వీడియో తీస్తుంటే అలానే ఉండిపోయింది. మా ఆసిఫ్ అంటున్నాడు కాలువలో వేసేద్దాము, ఆ నీళ్లు తాగితే ఏం కాదంట కదా. నాకు తెలియదు, వాడికి బాగానే తెలుసు. ఇంకా మా ఆయన చూడండి అలా కొట్టేశాడన్నమాట. చిన్నగా టచ్ చేస్తే అది వెళ్ళిపోయింది. నైట్ అనుకుంటున్నారా, నైట్ పనుకున్నాము. ఫుల్ వర్షము, ఆగకుండా అయితే వర్షం పడింది. మార్నింగ్ వీళ్ళు చూడండి ఎలా పనుకున్నారో. ఈ వర్షానికి, ఈ సౌండ్స్కి నాకైతే భయం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ బాగలేదు. దాని కొరకు చాలా భయం అయితే అవుతూ ఉంటుంది నాకైతే. ఇంకా మా ఫస్ట్ ఇంటి కాడ అయితే ఏడుస్తుండే నేను, ఏమవుతుందో ఏమో అనేసి. అప్పుడు పక్కన కొంచెం రేకులు ఉండే, ఆ సౌండ్స్ మీకు తెలిసిందే కదా. ఇంకా మార్నింగ్ రాత్రికే పాల ప్యాకెట్స్ తెప్పించి పెట్టేసుకున్నాను. మార్నింగ్ టీ చేస్తున్నాను. ప్యాకెట్స్ పాలు అంత బాగుండదు, కానీ అర్జెంటుగా మార్నింగ్ లేవగానే అదేదో పిచ్చి టీ తప్పకుండా.
టీ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని చేసేసాను. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా మీతో రెసిపీ షేర్ చేసుకుంటాను. సూపర్గా అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది? ముస్కాన్ ఉగ్గాని తినను అని చెప్పింది. దాని కొరకు ఎన్నిసార్లు మంత్లో 30 days దోశలు వేసినా తింటారు నా పిల్లలు. నా దగ్గర ఎప్పుడు పిండి అలా ఉంటుందంటే ఎప్పటికప్పుడు నేను చేస్తాను. 2 3 days వరకే. మీకు నా వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్